2014 తర్వాత పుట్టినోళ్లకు చాలా చెప్పాల్సింది ఉంది. మనం కాంగ్రెస్ ఈయన చరిత్ర మేము ఆ టైంలలో పుట్టినాం, చూసినాం. బచ్చగాళ్ళం ఉండే షెడ్యూల్ వేసుకొని తిరుగుకుంటా 2014లో ప్రమాణ స్వీకారం చేసిండ్రా. ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండు. ఏమని చేసిండు తెలుసారా? మే భారత్కు కభీ రుకనే నహీ దూంగా, మే భారత్కు కభీ మిటనే నహీ దూంగా, మే భారత్కు కభీ జుకనే నహీ దూంగా అని చెప్పి చేసిండు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు, పహలే ముజే దేశ్ ఉస్కే బాద్ హమారా పార్టీ ఉస్కే బాద్ హమారా పరివార్ అని చెప్పి ఏదో మాట్లాడిండ్రు. 26/11 మన మీద పెద్ద ఘటన జరిగితే అమెరికా వాళ్ళకి చెప్పుకుందాం మనము. నీ చెడ్డీల దమ్ము లేకుండే ఎట్లా గుసాంచి కొట్టిండు? ఏ నయా భారత్ ఘర్ మే గుసేగా భీ ఆర్ మారేగా భీ. మళ్ళీ 19 కిలోమీటర్ల లోపల పోయినప్పుడు గడివికి రా మీ కాంగ్రెస్ వాళ్ళు అని అడుగుతున్నా. ఇవాళ సరెండర్ ఎవరైనా రాబాయి అని చెప్పి మాట్లాడుతున్నా. 26/11 ఘటన జరిగితే యుఎస్ అఫీషియల్స్కి బిచ్చం అడుగున్నా పంచాయతీ మీది. ఈడేమన్నాడు? న్యూక్లియర్ ఉన్నది మా దగ్గర, ఢిల్లీ మీద ముంబై మీద వేస్తానన్నాడు. ఈడు ఎవరితో కూర్చొని ఉన్నాడు వెనకటికి? ఇవైనా గౌగాయ కదా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. 2014 తర్వాత పుట్టినోళ్లకు చాలా చెప్పాల్సింది ఉంది. మనం కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇవాళ మోదీని చూసిన తర్వాత ఏమున్నా ప్రతి దాంట్లో మోదీ మోదీ అంటాడు గిరీష్ గాడు అని చెప్పి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతా తెలుసారా? మేము ఆ టైంలలో పుట్టినాం, చూసినాం. బచ్చగాళ్ళం ఉండే షెడ్యూల్ వేసుకొని తిరుగుకుంటా. కొంచెమో గొప్పనో మెచ్యూరిటీ ఉండే కాబట్టి చూసినాం. ఇవాళ కెమెరా ముంగడికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అని అంటే, ఒక మొగోడు 2014లో ప్రమాణ స్వీకారం చేసిండ్రా. ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండు. ఏమని చేసిండు తెలుసారా? మే భారత్కు కభీ రుకనే నహీ దూంగా, మే భారత్కు కభీ మిటనే నహీ దూంగా, మే భారత్కు కభీ జుకనే నహీ దూంగా అని చెప్పి చేసిండు. దేశమే లేకపోతే నువ్వు సంపాదించిన ఆఫ్ఘనిస్తాన్లో ఇల్లు 50,000కి అమ్ముతున్నారట. కొనుక్కోరాదరా, మళ్ళీ రియల్ ఎస్టేట్ దందా చేసుకోరాదు పోయి. ఇవాళ జెన్జీకి మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ హీన చరిత్ర మనం పరిచయం చేయాల్సింది అవసరం ఉన్నది. ఏంది గిరీష్, ఏం పరిచయం చేస్తున్నావు ఈరోజు అని అంటే, వెనకటికి వచ్చిన కథనాలు మీ ముంగటికి మొత్తం తీసుకొని వస్తున్నా. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్ ఇది. ఏమని మాట్లాడిరు ఆ టైంలో కాంగ్రెస్? 2012 సెప్టెంబర్ 21 ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ఏం చెప్తుంది? ఫ్యూయల్ ప్రైస్ పెంచకపోతే ఫిస్కల్ డెఫిషియట్ వస్తుంది, ఆర్థిక సంక్షోభం వస్తుంది అని చెప్పి మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 2012 ఎవరు ప్రభుత్వం ఉండే? ఇప్పుడు ఈరోజు నా దేశ నరేంద్రుడు ట్యాక్స్ కట్ చేసేసిండు పైసల మీద. అదే కదా రామచంద్రరావు గారు కూడా మాట్లాడిండు రోజు పేపర్లో. అది 3వ పేపర్లో రాసిరు, హెడ్లైన్లలో పెట్టలే. ఒక నాయకుడు పాట పాడితే మాత్రం పెడతారు. నేను సబ్జెక్ట్ పూజారిని పోయి గులాంగిరి చెయ్య, నా సొంత తండ్రి అయినా చెయ్య, ఇంట్లో నా తండ్రి, బయట కాదు కదా. ఇంత క్లారిటీగా నేను ఉంటా. ఎన్డీటీవీలో వచ్చిన కథనం 2011 నవంబర్ 25 రోజు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ మే బి ది రిజల్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్రాస్పెరిటీ, పిఎం మన్మోహన్ సింగ్. ఈ నాకు వస్తాయిగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అంటే తెలుసా? అది ప్రాస్పెరిటీకి కారణం చిహ్నం అంట. ఈయన ఆర్థిక శాస్త్రవేత్తన గివ్వా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది. 2012 May 23 ANIలో వచ్చిన కథనం, క్యా కరే సర్కార్ మజ్బూరీ హే, వాట్ షుడ్ వీ డూ, వీ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఆన్ పెట్రోల్ ప్రైజెస్ హైక్లో మాట్లాడింది. షీలా దీక్షిత్ ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉండే? కాంగ్రెస్ పార్టీ కాదా? క్యా కరే పెట్రోల్ కా ప్రైస్ ఇంక్రీజ్ కర్నా పడతా అని చెప్పి మాట్లాడింది ఎవరు? 2012లో. ఎన్డీటీవీలో వచ్చిన కథనము, ఒబామా పిఎం మన్మోహన్ సింగ్కి నవాజ్ షరీఫ్కి చెప్పి పాకిస్తాన్ క్రాక్డౌన్ టెర్రర్ గ్రూప్ల మీద నేను యాక్షన్ తీసుకోమని చెప్తా అని చెప్పి ఒబామాకి చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు? మీ జిగర్లలో దమ్ములు లేకుండేనా? దేశ్ ప్రేమ అని అన్నారు కదా. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు, పహలే ముజే దేశ్ ఉస్కే బాద్ హమారా పార్టీ ఉస్కే బాద్ హమారా పరివార్ అని చెప్పి ఏదో మాట్లాడినరు. ఆప్కు దల్ ఇంపార్టెంటే, ఫేక్ గాంధీ కుటుంబక దల్ ఇంపార్టెంటే. ఇదే మీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మీరు పార్టీలు దుంకుతున్నప్పుడు ఇగో ఇంత ప్రతిభ మీరు మర్చిపోతున్నారు కాంగ్రెస్ది. ఇండియా టుడే ఎక్స్క్లూజివ్ May 1, 2012కి వచ్చిన కథనం స్క్రీన్ షాట్ మీ ముంగటికి. ఇండియా బ్యాన్స్ యూరియా ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్, హిలరీ క్లింటన్ వస్తుందని చెప్పి జంక్షన్ జామ్ అయి ప్యాక్ అయి ఇవాళ నరేందర్ సరెండర్ అంటున్నారు. హిలరీ క్లింటన్ ప్రెసిడెంట్ కూడా లేకుండే, వీళ్ళకు జంక్షన్ జామ్ అయి చెడ్డీలు తడిసిపోయి యూరియా కూడా బ్యాన్ చేసిరు ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయని చెప్పి. ఇంత పట్టిచరగాళ్ళు డర్పుగాళ్ళు ఈరోజు నా దేశ ప్రధానాన్ని మాటలు మాట్లాడతానంటే తమాషాలు చేస్తున్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుండ్రి. హిందుస్థాన్ జాగ్ చుకా హై, సచ్చా భారతీయ జాగ్ చుకా హై, और ये गलत बटन
మాకి కిరికిరి దబ్తేడేగా ఏ గలత్ బటన్ కమల్ హై అని చెప్పి నడుస్తూనే ఉంటుంది. నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడింది కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు చూపిస్తే ఇంకోటి, ఇది జెన్జీకి తెలవాలా. పాకిస్తాన్ నాట్ యాక్టింగ్ అగెయిన్స్ట్ 26/11 కాన్స్పిరేటర్స్, చిదంబరం టోల్డ్ టు యుఎస్ అఫీషియల్స్. చిదంబరం తెరా ముహ్ కాలా, చిదంబరం తెరా ముహ్ కాలా. కొట్టేయాల నీ మొత్తం నల్లరంగే ఉయ్యాల నీ ముఖానికి. ఎందుకు ఇవన్నీ బయట పెట్టుర్రి సోషల్ మీడియాలా. 26/11 మన మీద పెద్ద ఘటన జరిగితే అమెరికా వాళ్ళకి చెప్పుకుందాం మనం. నీ చెడ్డీల దమ్ము లేకుండే ఎట్లా గుసాంచి కొట్టిండు. ఏ నయా భారత్ ఘర్ మే గుసేగా బి ఆర్ మారేగా బి. ఒళ్ళు మండుతుంది నాకు ఈ కాంగ్రెస్ అంటే. అందుకే ఇవాళ చైనాకి అప్పచెప్పిరు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా పేరు పెట్టుకొని చెప్తున్నా. దయచేసి మీరు వింటున్నారు అనుకుంటా, మాట్లాడు ఇప్పుడు. ఇది పేపర్ కథనమే కదా. April 26, 2013. నేను నీలాగా ఆధారాలు పెట్టకుండా మాట్లాడలే, ఆధారాలు పెట్టి మాట్లాడినా. ఇప్పుడు ఇందులో ఏమని వచ్చింది, చైనీస్ ట్రూప్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం వచ్చింది. ఏమని వచ్చింది, చైనీస్ ట్రూప్స్ టెంట్లు పెట్టిండ్రు 19 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఇండియా. గవర్నమెంట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంబసీలా. మీ నునుగు మీసాలు ఉన్న రాహుల్ గాంధీ తెల్ల కుర్తా వేసుకున్నాడు, ఇలా తెల్ల టీ షర్ట్ వేసుకున్నాడు అంతే. పోయి జీ జింగ్పిన్తోని చేతులు కలుపుతున్నాడు. వాళ్ళ అమ్మగారు కూడా పక్కకు ముసి నవ్వులు నవ్వుతున్నది కొడుకుని చూసి. మళ్ళీ 19 కిలోమీటర్ల లోపల పోయినప్పుడు గడివికి రా మీ కాంగ్రెస్ వాళ్ళు అని అడుగుతున్నా. ఇవాళ సరెండర్ ఎవరైనా రాబాయి అని చెప్పి మాట్లాడుతున్నా. 26/11 ఘటన జరిగితే యుఎస్ అఫీషియల్స్కి బిచ్చం అడుగున్నా. పంచాయతీ మీది ఎవడు మంచోడు, ఎవడు మనోడు, ఎవడు డోంగు చేస్తున్నాడు, ఎవడు దురంధరుడు తెలుసుకోరా. ఇప్పుడు నేను అందుభక్తునారా చెప్పుర్రి. నేను బత్తాయినారా, నేను భారతీయుడినిరా. బత్తాయిలు భారతీయులు అని అంటే బడా బత్తాయి బన్నీగలే రెడీ. మాట్లాడుర్రి. ఇవాళ ఎవడెవడేం మాట్లాడుతాడో మాట్లాడండి. ఇవాళ మీ కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తా బిడ్డ చూడుర్రి. ఈడు మొన్న ఏమన్నాడు ఈయన ఎట్లుంది ముఖము. ఈడేమన్నాడు, న్యూక్లియర్ ఉన్నది మా దగ్గర, ఢిల్లీ మీద ముంబై మీద వేస్తానన్నాడు. ఈడు ఎవరితో కూర్చొని ఉన్నాడు వెనకటికి. ఈయన గొగాయే కదా, గౌరవ్ గొగాయే కదా కాంగ్రెస్ లీడరు. 2015 ఫోటో ఇది. సోషల్ మీడియాలో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నది. పాకిస్తానీ హై కమిషనర్ అబ్దుల్ బసిత్తోని ఎవడైతే ఢిల్లీ ముంబైని బ్లాస్ట్ చేస్తానన్నాడు చూడు, అప్పుడు పాలసీ కోసం గౌరవ్ గొగాయ్ గారు కూర్చొని ఉన్నారు. మళ్ళీ గౌరవ్ గొగాయ్ గారు ఎందుకు కూర్చొని ఉన్నారో చెప్పి మాట్లాడాలా పాకిస్తానీ హై కమిషన్తోని. ఇలా చరిత్ర పరిచయం చేస్తున్నా. మళ్ళీ కాంగ్రెస్ లీడర్ ఆనంద్ శర్మ కూడా ఈ బసిత్ ఖాన్తో కనిపించింది వెనకటికి. మీరు వేరే మీటింగ్లలో కనబడుతురొచ్చు, బట్ గౌరవ్ గొగాయ్ మీద వచ్చిన ఆరోపణలకు మళ్ళీ గౌరవ్ గొగాయ్ మాట్లాడాలి కదా. గడిబిక్తున్నాడా ఇన్ని రోజులు అని నేను అడుగుతున్నా. నువ్వేం ఆలోచిస్తున్నావో ఒకసారి మీ కమెంట్ రూపంలో పెట్టుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.